సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వైఎస్ భారతి పిఏ వర్ర రవీంద్రారెడ్డిని 2 రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్ర రవీంద్రారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పులివెందుల పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫేక్ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోల వెనుక కీలక వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన కేసులో సైబర్ క్రైమ్ కి సంబంధించి పోస్టుల విషయంలో విచారణ కొనసాగుతోంది. కడప లో ఈ విచారణ కొనసాగుతుంది. వర్ర రవీంద్రారెడ్డిని విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, 2 రోజుల పాటు వర్ర రవీంద్రారెడ్డి విచారణ అంటున్నారు, అప్డేట్స్ ఏంటి? విజయ చంద్రిక వైసీపీ సోషల్ మీడియా కేసులో కీలక నిందితులైన వర్ర రవీంద్రారెడ్డిని ఈ రోజు పులివెందుల పోలీసులు 2 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న కోర్టు 2 రోజులు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రాని ఈ రోజు పులివెందుల పోలీసులు కస్టడీలోకి తీసుకుని మొదట రిమ్స్ కు తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఆ తర్వాత కడప నగరంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ పులివెందుల పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసీపీ సోషల్ మీడియా కేసులో పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. ఈ కేసులో దాదాపుగా ఇప్పటికే సుమారు 100 మంది పైన నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితుడైన వర్ర రవీంద్రారెడ్డి చెప్పిన వాంగ్మూలం, అంటే మొదటి రోజు అప్పట్లో అరెస్ట్ అయిన ఇచ్చిన వాంగ్మూలం మేరకు చాలా మంది కీలక నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఈ వర్ర పైన ఇప్పటికే కడప జిల్లాలో 10 కేసులుగా రాష్ట్ర వ్యాప్తంగా మనం 40 కేసులు ఉన్నాయి. ఈ 40 కేసుల్లో కూడా ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉన్నాడు చాలా కేసులకు సంబంధించి. సో ఈ 40 కేసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇతను తిరుగుతున్నాడు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలు గారు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సో ఈ రోజు జరుగుతున్నారు. ఆ మొదటి రోజు నుంచి ఈ రోజు కస్టడీకి 2 రోజులు ఇచ్చిన నేపథ్యంలో ఈ 2 రోజులు ఎవరి పేర్లు ఇంకా చెప్తారని ఒక టెన్షన్ అయితే పులివెందుల వైసీపీ నేతలు నెలకొంది. ప్రధానంగా ఇటీవల చెప్పిన వర్ర కీలకంగా వాంగ్మూలంలో ఇచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి పైన చెప్పడం జరిగింది. అలాగే ఆ స్క్రిప్ట్ కూడా మొత్తం ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి వచ్చింది. తను ఆ తప్పుడు పోస్టులకు సంబంధించి అందుకే నేను పెట్టడం జరిగిందని చెప్పి వర్ర పిఏ రాఘవరెడ్డి పైన చెప్పడం జరిగింది. తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి కూడా చెప్పుతాడేమో అనే టెన్షన్ లో వారు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు రేపు ఈ 2 రోజుల్లో విచారిస్తున్న ఈ విచారణలో ఇంకా పెద్దల పేర్లు వెలుగులోకి వస్తాయా, వైసీపీ నేతల్లో ఇంకా వేరే పేర్లు ఏమైనా వెలుగులోకి వస్తాయన్న టెన్షన్ లో వైసీపీ నేతలు ఉన్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.